సజీవుడు మన రక్షకుడు యేసుక్రీస్తు నామంలో మనకందరికి శుభములు. కేవలము దేవుని కనికరము ద్వారా, దయ ద్వారా, క్షమాపణ ద్వారా ఆయన నిత్య ప్రణాళికలో మనం ఉన్నాము కాబట్టి ఈరోజు బ్రతికి ఆయన నామములో మనము కూడుకొనుచున్నాము. ఆయన మనము ఆయన నామములో కూడుకోవడానికి, ప్రార్థన చేయడానికి గొప్ప అవకాశమును దయచేశాడు. మరియు దేవుని యొక్క మాటలు వినడానికి గొప్ప కృపను దయచేశాడు. దేవునికి వందనాలు. ఆయన సన్నిధిలో ఎల్లప్పుడూ ఆయన మాటలు వినుచుండు వారు ధన్యులు. దేవునికి స్తోత్రం. వింటుండగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఆ మాటల యందు విశ్వాసమును, ఆ మాటలను అనుసరించి నడుచుకోవాలన్నటువంటి మనస్సు పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. 34వ కీర్తన 6వ వచనంలో, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించెను. శ్రమలన్నిటిలో నుండి రక్షించుట. దేవునికి స్తోత్రం. దావీదు గారు రాసినటువంటి మాటలు, అనుభవపూర్వకముగా రాసినటువంటి మాటలు. ఎన్నో రకాలైనటువంటి శ్రమల గుండా వెళ్ళినటువంటి దావీదు గారు. ఒకవైపు మనకు దావీదు గారంటేనే రాజు అని, లేదా సంపన్నుడు అని, లేదా గొప్ప రాజు అని, గొప్ప పేరు కలిగినటువంటి వాడని, యుద్ధ శూరుడని, మనము ఆయన మంచి పాటలు రాస్తాడని, పాటలు పాడతాడని, వాయిద్యాలు వాయిస్తాడని, ఆరాధన అంటే చాలా ఇష్టమని, ఎంత గొప్ప గొప్పగా దావీదు గారి గురించి మనం ఒకవైపు చూస్తాము. మరొక వైపు శ్రమలు. చిన్నప్పటి నుంచి ఇంటిలోనే శ్రమలు. తన రాజ్యంలో తనను పరిపాలించేటటువంటి రాజు ద్వారానే శ్రమలు. యుద్ధములలో శ్రమలు. కన్న కొడుకు ద్వారా శ్రమలు. నమ్ముకున్నటువంటి తనతో ఉన్నటువంటి వారు తనను వదిలిపెట్టి వెళ్ళినప్పుడు శ్రమలు. అయితే దావీదు అంటున్నాడు, నేను ఆయనకు మొరపెట్టాను, నా శ్రమలన్నిటి నుండి ఆయన నన్ను రక్షించెను. నా శ్రమలన్నిటి నుండి ఆయన రక్షించెను. ఏ సమస్య, ఏ శ్రమ అయినా ఆయన దగ్గర మొరపెడితే దాని నుండి రక్షించువాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఒక మాట, శ్రమలు అన్నిటి నుండి రక్షించు. ఇది సాధ్యమా? ఇది సాధ్యమా? మనం మాట్లాడుతున్న సమయానికి నిన్ను ఎవరన్నా అడిగితే నీకేమైనా శ్రమలు ఉన్నాయా, ఇబ్బందులు ఉన్నాయా, ఇరుకులు ఉన్నాయంటే తప్పకుండా ఏదో ఒకటి మనం చెప్తాం. కానీ ఒక స్థాయి వస్తుంది, ఏమీ శ్రమ లేదు, ఏమీ శ్రమ లేదు అని అంటున్నారంటే నిజముగా అంటే దేవుడు ఇచ్చినటువంటి సమాధానము ఎదుట, లేదా దేవుడు ఇవ్వబోయేటటువంటి ఆ బహుమానాల ముందు ఈ శ్రమలు కనపడవు. దేవునికి స్తోత్రం. ఈ శ్రమలు కనపడవు. శ్రమలన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించను. దేవునికి స్తోత్రం. అది నా జీవితంలో నెరవేరినటువంటి గొప్ప కార్యం, గొప్ప ఆశీర్వాదం. హల్లెలూయా. ఆ ఆత్మ మనస్సు, దేవుని యొక్క ఆత్మ మనస్సు ఈ లోక శ్రమలను కనపడకుండా చేయుట. హల్లెలూయా. దేవుడిచ్చినటువంటి వాటి యందు ఆనందించుట, కృతజ్ఞత హృదయం కలిగి ఉండుట. నిజంగా మాట్లాడితే మనకున్న ఆశీర్వాదాలతో, దీవెనలతో, సమృద్ధితో పోలిస్తే ఈ చిన్న చిన్న శ్రమలన్నీ, అవి ఎటువంటి శ్రమలైనా చాలా చిన్నగా కనపడతాయి. అప్పుడేమంటాము, దేవుడు నన్ను అన్ని శ్రమల నుంచి తప్పించాడు. దేవుని ఉంటాయి, శ్రమలు ఉంటాయి. కానీ మళ్ళీ ఆ వ్యక్తులు ఏమనగలరు అంటే, శ్రమలన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించను. దేవుని ఈ దీనుడు మొరపెట్టగా
అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించను. ఎలాగో? నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వేదలు భరించి నన్నాదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. ఈ శ్రమలు ఎట్లా పోయాయి? మాయమై పోలేదు. ఈ శ్రమలు ఆయన మీద పడ్డాయి. నా శ్రమలను సహించి నా వ్యధలను భరించి నన్ను ఆదుకున్నావు, నన్ను నీలో చూచుకున్నావు, నన్ను దాచి ఉన్నావు. నన్ను దాచి ఉన్నావంటే శ్రమ వచ్చినప్పుడు మనల్ని వెనకకు పెట్టి తాను ముందు నిలబడి మన శ్రమలతో పోరాడగలిగినటువంటి దేవుడు, ఆత్మదేవుడు. దేవునికి స్తోత్రం. ఆయనకు అసాధ్యమైనటువంటిది ఏది లేదు కదా. నా శ్రమలు సహించి నాశ్రయమైనావు, నా వ్యధలు భరించి నన్నాదుకున్నావు. ఆ శ్రమ, మనం వెళ్ళినటువంటి ఆ బాధ, ఆ వేదన, అది నీకే తెలుసు. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు అది కనపడడం లేదు. ఉన్నా కానీ కనపడదు. నా శ్రమలన్నిటిలో నుండి నన్ను రక్షించగలిగినటువంటి, నన్ను నీలో నువ్వు చూసుకున్నావు ప్రభా, నన్ను దాచి ఉన్నావు. కనుక దేవుడు మనల్ని అద్భుతముగా రక్షించువాడు. మొదటి పేతురు పత్రికలో 5వ అధ్యాయములో 10వ వాక్యం నేను చదువుచున్నాను. మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. ఈ మొదటి పేతురు పత్రిక అంతా కూడా శ్రమలు. క్రైస్తవుడు అయినందుకు శ్రమలు. మామూలుగా శ్రమలు ఉంటాయి. మానవులు అన్న తర్వాత శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు ఇంకొక రకమైనటువంటి శ్రమ, క్రైస్తవుడు అయినందుకు శ్రమ. ఇక దానికి రకరకాలైనటువంటి శ్రమలు, అపవాది ద్వారా శ్రమలు, శోధనలు. చూడండి 9వ వచనంలో, లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చున్నవని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదిరించుడి. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మును పూర్ణులుగా చేసి స్థిరపరచి బలపరచును. కొంచెము కాలము శ్రమ పడిన పిమ్మట. కనుక దేవుడు తనను ఆశ్రయించు వారిని, తనకు మొరపెట్టు వారిని శ్రమలన్నిటిలో నుండి తప్పించును. దేవుడు ఇప్పుడు ఎవరైనా, నాకు ఇప్పుడు ప్రస్తుతం ఒక శ్రమ ఉంది, దీని నుండి నేను తప్పిస్తానంటే ఎవరు ఒప్పుకోరు. దానికి ఏం మనం ఆటంకం చెప్తాము? అయ్యా ప్రస్తుతము నా ఇంటిలో ఈ శ్రమ ఉంది. మనము దేవుడు ఆ మాట చెప్పినప్పుడు మనమందరం ఇష్టపడతాం. రక్షించబడ్డానికి, తప్పించబడ్డానికి ఇష్టపడతాం. అయితే దానికి ముందు ఒకటి ఉన్నది, మొర్రపెట్టడము, ఆశ్రయించడము. మొర్రపెట్టడము, ఆశ్రయించడము.
దేవుడు ఒక విచిత్రంగా ఆ శ్రమలన్నింటినీ తొలగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ శ్రమ శ్రమగా అనపడదు. నీవు నాకిచ్చే మహిమ ఎదుట అవి ఎన్నదగినవి కావే. దేవుడిచ్చినటువంటి మహిమ ఎదుట ఇవి ఎన్నదగినటువంటివి కావు, లెక్కించదగినటువంటివి కావు. ఈ శ్రమలు కనపడవు. కాబట్టి దేవుడు 34వ కీర్తన 6వ వచనాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. తనకు మొరపెట్టు వారిని ఆయన తన శ్రమలన్నిటిలో నుండి రక్షించును. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రికలో 12వ అధ్యాయంలో ప్రభా ఒక్క శ్రమ ఉంది, అన్నీ పోయినాయి, ఒక్క శ్రమ ఉంది. ఆ శ్రమ ఎటువంటిదంటే ఒక విచిత్రమైనటువంటి శ్రమ. దానికి పెట్టబడినటువంటి పేరు సాతాను ముల్లు వలె. 12వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక చూడండి, 6వ వచనం నుండి. అతిశయపడుటకు ఇచ్చయించినను నేను సత్యమే పలుకుదును గనక అవివేకిని కాకపోదును గాని నా యందు ఎవడైనను చూచి దాని కన్నను నా వలన వినిన దాని కన్నను నన్ను ఎక్కువగా ఘనముగా ఎంచునేమో అని అతిశయించుట మానుకొనుచున్నాను. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా ఇచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడాను. ఏ ముళ్ళుందో, ఏ నలగగొట్టబడుచున్నాడు. ఆ శ్రమలన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించను. ఎట్లా? అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువుని వేడుకుంటున్నందుకు నా కృప నీకు చాలును. బలహీనతయందు నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పాను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండి నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుదును. ఎప్పుడు ఈ ఈ శ్రమలో ఈ సాతాను ముల్లుగా ఈ నలగగొట్టబడినటువంటి స్థితులలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి ఈరోజు ఒక సత్యాన్ని నేర్పిస్తున్నాడు. అట్లా ఉంటే నా శక్తి అక్కడ పనిచేస్తుంది. నా శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము ఆ ముళ్ళు, ఆ నలగగొట్టబడము అది ఎందుకుందంటే దేవుని శక్తి పనిచేయడానికి బలహీనత యందు నేను బహు సంతోషముగా అతిశయపడుదును. ఎందుకు? ఈ శ్రమలో దేవుని శక్తి విడుదలవుతుంది. నా శక్తి పరిపూర్ణమగుచున్నది. దేవుని శక్తి మన శ్రమల మీద పరిపూర్ణమగుచున్నది. అంటే అర్థం ఏంటి? నాకున్నటువంటి శ్రమలు ఇతరులు చూచి వారు విశ్వాసంలో ఎదుగుతారు. నా శ్రమలను చూచి ఇతరులు సువార్తను ప్రకటిస్తారు. ఎన్నో ఉపయోగాలు. దేవుని శక్తి ఎక్కడ అవసరము అవుతుంది, ఎక్కడ బలహీనంగా ఉంటారో, శ్రమలలో ఉంటారో అక్కడ దేవుని యొక్క కార్యములు జరగడానికి ఒక అవకాశం. ఆరోగ్యవంతులకు వైద్యుడక్కర్లేదు కదా, కనుక రోగులకే వైద్యం. బలహీనులకే, శ్రమలలో ఉన్నటువంటి వారికే యేసుక్రీస్తు. అదొక మర్మము, ఒక సత్యము. అవి మనకు కనబడకుండా
చేసి దేవుని యందే ఆనందించేటటువంటి వారముగా దేవుడు చేసినటువంటి వాడు. నంబర్ 1. నంబర్ 2, నా శ్రమలన్నిటిలో నుండి నన్ను తప్పించెను అంటే, ఇప్పుడు ఈ శ్రమలలో ప్రభువు కార్యమును చేస్తూ ఉన్నాడు. తన శక్తిని విడుదల చేస్తాడు. అంటే ఈ శ్రమలను చూచినటువంటి వారు ప్రభువును మహిమపరుస్తారు. 3, ఈ శ్రమల ద్వారా నేను విశ్వాసంలో ఎదగగలుగుచుచున్నాను. దేవునికి ఇప్పుడు నాకొక లోపం ఉందండి. ఒక శ్రమ ఉంది. ఒక ఇరుకుంది. ఒక ఇబ్బందుంది. ఇది మంచిదే అన్న మనసు ఎప్పుడైనా మనకొస్తుందా? ఇది చాలా మంచిది. ఈ బలహీనత నాకు ఉండడము ఎంత మేలు. ఈ ఏడుపు నాకు ఉండడం ఎంత మేలు. ఇది లేకుండా ఉండింటే ఏమైపోదునో. ఇది ఉండటం వలన నాకు దేవుని మీద ఆధారపడడానికి ఒక అవకాశము దొరికింది. శ్రమలన్నిటిలో నుండి ఎట్లా తప్పిస్తాడు? ఏ శ్రమ లేకుండా ఎలాగు చేస్తాడు? అంటే ఇవే పద్ధతులు. ఇవే పద్ధతులు. ఎంత సంతోషము బయటి వ్యక్తికి, థర్డ్ పర్సన్‌కి మన బాధ కనపడుతుంటది. వాళ్ళు మనం చూచే చూపులు రకరకాలుగా ఉంటాయి. మనకు బాధ లేకున్నా బాధ ఉందనుకుంటారు వాళ్ళు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే వాళ్ళు పై రూపాన్ని చూస్తారు గదా! క్రీస్తును కలిగినటువంటి వారికి బాధ ఉన్నా కనపడదు. దేవునికి స్తోత్రం. ఆ స్థాయిలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయును గాక. ఇదే 2 కొరింథీయులకు రాసిన పత్రికలో అసలు ఈ శ్రమల వల్ల ఎంత లాభం అనుకుంటున్నారు? ఈ శ్రమల వల్ల ఎట్టి శ్రమల్లో ఉన్నటువంటి వారినైనా ఆదరించుటకు ఇది మాకు ఒక ఆయుధంగా దేవుడిచ్చాడు. కదండీ! మనము శ్రమల గుండా వెళ్తాము. సేమ్ అదే శ్రమ వేరే వాళ్ళకిచ్చారనుకోండి, వచ్చిందనుకోండి, మనకు తెలిసిందనుకోండి. అసలు మనం ఇంకా నువ్వేం భయపడకు. నేను కూడా దాని గుండా వెళ్ళాను. దేవుడు నన్ను విడిపించాడు. నిన్ను కూడా విడిపిస్తాడు. అంటే ఇప్పుడు ఈ మొదటి అనుభవం మనకు ఎంత ఉపయోగకరంగా ఉంటది. మన శ్రమలులో ఉన్నటువంటి లాభం ఏంటంటే, పోతాయి కొన్ని రోజులు శ్రమలొస్తాయి, పోతాయి. కానీ ఆ శ్రమలు ఇతరులను ఆదరించడానికి, వారిని ప్రోత్సహించడానికి, మన అనుభవాలతో ఆ శ్రమలలో ప్రభువు మనల్ని ఎట్లా రక్షించాడో చెప్పడానికి ఒక మంచి అవకాశం. మన శ్రమలన్నిటిలో నుండి ఆయన నన్ను విడిపించెను. గనక మనకు నమ్మదగినటువంటి యేసుక్రీస్తు, సజీవుడైనటువంటి యేసుక్రీస్తు, ఆత్మ అయినటువంటి యేసుక్రీస్తు ఉన్నాడు. ఉన్నాడు. ఏ కొదువ లేదు. ఏ కొదువ లేదు. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువెంకేమి భయము. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువెంకేమి భయము. దోసకారి జనులకెంతో గ్రాసమౌనా యేసు పేరు. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయము. యేసుక్రీస్తు దొరికాడు. యేసుక్రీస్తుని మన హృదయంలోనికి ఆహ్వానిద్దాము. ఆయన మన శ్రమలన్నిటిలో నుండి ఆయన మనల్ని విడిపించేవాడుగా ఉంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఎన్నరాని పాపాత్ముల కన్నులారా కనికరించి
పుణ్యమైన తన ప్రాణము భువిని బలిపెట్టినాడు. యేసుక్రీస్తు దొరికేనేని ఏమి కొదువింకేమి భయం. ఆయనకు మొరపెడదాము, ఆయనకు మొరపెడదాం. మన శ్రమలన్నిటిలో నుండి ఆయన విచిత్రంగా తప్పిస్తాడు, అద్భుతంగా మనం అనుకున్న విధంగా అయితే తప్పించాడు. మనం అనుకున్న విచిత్రముగా, అది కనపడకుండా, దానివల్ల మనము కృతజ్ఞత చెల్లించే వారముగా, ఈ బలహీనతల బట్టి నేను దేవుని స్తుతిస్తాను. ఎందుకంటే ఈ బలహీనతలు ఉంటేనే దేవుని క్రీస్తు శక్తి పనిచేయడానికి అది ఒక టూల్గా పనికొస్తుంది. అది దేవునికి స్తోత్రం. కాబట్టి మనము నమ్మదగినటువంటి యేసుక్రీస్తు దగ్గర మొరపెడదాము. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపించునుగాక. జీవం గల దేవా, ఈ వాక్యాలను, జీవం కలిగినటువంటి మాటలను నాలో మాలో ఫలింపచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం మనకందరికి సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించునుగాక.